అలాంటి పర్సన్ నుంచి మేము దూరం ఉండాలి. వాళ్ళు బయట చూస్తే ఒకటి, లోపల చూస్తే ఒకటి కనిపిస్తారు. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు, చర్చికి వస్తూ ఉంటారు, వాక్యం చదువుతూ ఉంటారు, రకరకాల వాళ్ళకి ఎలాగ ఇష్టం వాళ్ళకి జీవిస్తూ ఉంటారు. అలాంటి పర్సన్ దగ్గరికి కూడా మేము ఏం చేయాలి? దూరం ఉండాలి. చాలామంది అంటారు కదా, వాళ్ళు తాగుబోతు, మీరు వాళ్ళతో కలిస్తే మీరు కూడా ఏమైపోతారు? తాగుబోతు అయిపోతారు. ఇలాంటి వాక్యానుసారంగా ఈరోజు ఈ భూమిలో మనసు మజిని అవుతుంది. ఈరోజు కొన్ని విషయంలో పడిపోయినామంటే అలాంటి పర్సన్ దగ్గరే మేము స్నేహితుడాయి పరిచయం అయిపోయి కొన్ని విషయంలో మేము కూడా పడిపోయాము. వాళ్ళ మాటలో, మంచి మాటలో మేము పడిపోయాము. కాబట్టి అలాంటి పర్సన్ కూడా దూరం ఉండాలి, జాగ్రత్త ఉండాలి. మన నోరు, మన పరిశుద్ధత జాగ్రత్తగా మేము కాపాడుకోవాలి. వాళ్ళకైతే దేవుడు అంటే భయం లేదు, పాపం అంటే వాళ్ళకి భయం లేదు, రోగాలు అంటే భయం లేదు, శిక్ష అంటే వాళ్ళకి భయం లేదు, నరకం అంటే వాళ్ళకి భయం లేదు. మనకి దేవుడు జ్ఞానం ఇచ్చారు, వాళ్ళతో మేము కలిసి ఉండకూడదు అని.